మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 మీద ఒక బిగ్ ఇష్యూ డిస్కషన్ జరుగుతుంది. రీనీట్ పెడతారా సార్, పేపర్ లీక్ అయిందంట కదా సార్, కొన్ని 300-400 క్వశ్చన్స్ బయటికి వచ్చాయంట కదా సార్, అందులోకించి నీట్కి టాలీ అవుతున్నాయంట కదా, పేపర్ లీక్ అయిందంట కదా, మళ్ళీ రీనీట్ కండక్ట్ చేస్తారంట కదా సార్ అని చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. సో దాని గురించి క్లారిటీ ఎన్టీఏ వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అండ్ నా వైపు నుండి కూడా కొన్ని కన్క్లూజన్స్ ఇస్తాను, అసలు పాసిబిలిటీ ఎంతవరకు ఉంది అని చెప్పేసి ఎన్టీఏ వాళ్ళే ప్రెస్ నోట్ ఇచ్చారు వెరీ క్లియర్గా అఫీషియల్గా. చూడండి, ఇప్పుడు మీరే చూసుకోవచ్చు దాన్ని. జస్ట్ మీరు గూగుల్లో వెళ్ళి నీట్ 2026 అని కొట్టండి, నీట్ 2026 లేదా ఎన్టీఏ అని కొట్టినా సరే మీకు ఇలా వస్తుంది, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని. సో దీని మీద ఏమని ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ ఇలా క్లియర్గా ఇంటర్ఫేస్ ఓపెన్ అయితే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రెస్ రిలీజ్ ఫర్ నీట్ 2026 డేటెడ్ 10th May 2026 ఈరోజు ఇచ్చారనమాట. ఓకే, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్యానిక్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, క్లియర్గా చెప్తున్నా ఎంత క్లియర్గా ఇచ్చారో చూడండి. ఇక్కడ ప్రెస్ రిలీజ్ ఓకే ఏమని ఇచ్చారంటే, ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈజ్ అవేర్ ఆఫ్ రిపోర్టింగ్ కన్సర్నింగ్ ద యాక్షన్ ఇనిషియేటెడ్ బై ది రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇన్ కనెక్షన్ విత్ ద alleged irregularities around NEET 2026. The following is placed on record for the information of candidates, parents and the public. సింపుల్గా చెప్పాలంటే ఇష్యూ ఏమైంది అని అంటే, రాజస్థాన్ ఏజెన్సీ నుంచి ఈ నెల 7th మే 3 ఎగ్జామ్ అయిపోయింది. 7th రోజు వాళ్ళకి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఎన్టీఏ వాళ్ళకి ఏమని కంప్లైంట్ వచ్చాయంటే, అసలు కొన్ని సెంటర్స్లలో పేపర్ లీక్ అయింది. ఎలా లీక్ అయింది అని అంటే, మాకు కొన్ని బుక్లెట్స్ దొరికాయి, ఒక 300-400 క్వశ్చన్స్ దొరికాయి, అందులోకించి నీట్లో ఉన్న క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 50% టాలీ అయ్యాయి, అంటే పేపర్ లీక్ జరిగింది అని చెప్పేసి వాళ్ళకు ఎన్టీఏ వాళ్ళకు రిపోర్ట్ వెళ్ళింది. ఇమ్మీడియట్గా ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇది 7th జరిగింది. మేబీ దీన్ని చూసే ప్రొవిజనల్కి కూడా ప్యానిక్ అవ్వద్దు పేరెంట్స్ అని ఇచ్చారేమో మరి తెలియదు. సో 7th నుండి ఎంక్వైరీ స్టార్ట్. 7th వాళ్ళ కంప్లైంట్ వెళ్ళింది. ఇది చెప్తున్నారు చూడండి, ద ఎగ్జామినేషన్ ఆన్ మే 3 మనకి ఎగ్జామ్ అయిపోయింది. వాజ్ కండక్టెడ్ యాజ్ షెడ్యూల్డ్ ఆన్ అండ్ అండర్ ఏ ఫుల్ సెక్యూరిటీ ప్రోటోకాల్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ కన్క్లూజన్ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు ఈ ప్రెస్ నోట్లో, మేము ఎగ్జామ్ని చాలా పర్ఫెక్ట్గా కండక్ట్ చేశాము అని చెప్తున్నారు. ఏమేమి యూజ్ చేశారంటే, క్వశ్చన్ పేపర్స్ వర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ జీపీఎస్ ట్రాక్డ్ వెహికల్స్లా, తర్వాత ట్రేజబుల్ వాటర్ మార్క్ ఐడెంటిఫై, అంటే ట్రేజబుల్ వాటర్ మార్క్ దాన్ని చూసి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి, పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయినా గుర్తుపట్టేటట్లు. ఇవన్నీ ఎగ్జామినేషన్ ఆల్సో ఆపరేటెడ్ అండర్ ఏఐ అసిస్టెడ్ సీసీటీవీస్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేసే సీసీటీవీస్ అనమాట. ఇలా మేము చాలా కంట్రోల్డ్గా ప్రోటోకాల్తో మేము కండక్ట్ చేశామని చెప్తున్నారు. అండ్ 5G జామర్స్ యూజ్ చేసాం, చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేశామని ఈ పాయింట్లో చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి, ఆన్ ద లేట్ ఈవినింగ్ ఆఫ్ 7th May 2026, 4 days ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్, మే 3 ఎగ్జామ్ అయింది కదా, 7th రోజు ఎన్టీఏ రిసీవ్డ్ ఇన్పుట్స్ కన్సర్నింగ్ అలెజ్డ్ మాల్ ప్రాక్టీస్ యాక్టివిటీ అరౌండ్ ద ఎగ్జామినేషన్. ఏమని వచ్చింది అని అంటే, మాల్ ప్రాక్టీస్ జరిగింది, పేపర్ లీక్ అయింది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. దీస్ ఇన్పుట్స్ వర్ ఎస్కలేటెడ్ బై ఎన్టీఏ టు సెంట్రల్ ఏజెన్సీస్ ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 8th May 2026 ఫర్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అండ్ నెససరీ యాక్షన్. అంటే వీళ్ళకు ఇన్పుట్స్ వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాం, మేము 8th నుండి ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్తున్నారు వెరీ క్లియర్గా. మొత్తం ఎక్కడెక్కడ డౌట్ ఉందో అక్కడంతా మేము ఎంక్వైరీ చేస్తున్నామని వెరీ క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ద మ్యాటర్ ఈజ్ ప్రజెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అండ్ ద ఫ్యాక్ట్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బై ది ఏజెన్సీస్ ఇన్ డ్యూ కోర్సెస్. మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అందిన తర్వాత, వెరీ క్లియర్గా తెలుసుకున్న తర్వాత మేము ఇన్ఫర్మేషన్ అనేది వెరీ క్లియర్గా అందరికీ చెప్తామని చెప్తున్నారు సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, టు ది క్యాండిడేట్ ఆఫ్ నీట్ యూజీ 2026 అండ్ దేర్ ఫ్యామిలీస్. అంటే ఎవరైతే నీట్ 2026 ఎగ్జామ్ రాశారో, సిన్సియర్గా రాశారో, ఆ స్టూడెంట్స్కి ఆ ఫ్యామిలీస్కి ఎటువంటి ఇబ్బంది పెట్టమో, అండ్ మీరు జెన్యూన్గా రాసిన స్టూడెంట్స్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు అని వెరీ క్లియర్గా చెప్తున్నారనమాట. ఇక్కడ మీ ఆ స్టూడెంట్కి అంటే జెన్యూన్గా, సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీక్ అయితే జరగలేదు కాబట్టి రీనీట్ ఇక్కడ ఉండదు.
సో అలా మంచిగా కష్టపడి రాసిన స్టూడెంట్ సెంటర్లలో ఎటువంటి అబ్జెక్షన్స్ ఏ ప్రాబ్లం క్రియేట్ చేయమో మేము చూసుకుంటామని చెప్తున్నారు వెరీ క్లియర్గా ఇక్కడ. అండ్ ఇంకా హెల్ప్ లైన్ వాళ్ళే చెప్పారు, ఇంకేమైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ ఫర్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ NEET 2026 హెల్ప్ లైన్ neetug@nta.ac.in ఆర్ ఎట్ నెంబర్ కూడా ఇచ్చారు 01140759000 లేదా 01169227700. దీనికి కాల్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి అని కూడా చెప్తున్నారు. ఓకేనా? సో ఇది వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ నేను కొన్ని కన్క్లూజన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఆ కన్క్లూజన్స్ ఏంటి అంటే ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నాట్ పాసిబుల్. ఎందుకు అని అంటే 2024లో కూడా పేపర్ లీక్ అయింది, 720 out of 720 చాలా డబల్ డిజిట్ నెంబర్కి వచ్చింది అని చెప్పేసి ధర్నాలు కూడా చేసినారు రీనీట్ కండక్ట్ చేయాలని చెప్పేసి. అయినా సరే ఎన్టీఏ మాత్రం రీనీట్ కండక్ట్ చేయలేదు, అన్ని స్టేట్స్లో ఎన్టీఏ కండక్ట్ చేయలేదు. చాలా పెద్ద ఇష్యూ అయింది. అన్నీ అసలు నాకు తెలిసి నీట్ చరిత్రలోనే ఒక పెద్ద ఇష్యూ అయిందంటే 2024 అనమాట. ఓకేనా? అంత టైంలో కూడా రీనీట్ అనేది కండక్ట్ చేయలేదు. ఓకేనా? ఎస్పెషల్లీ తెలంగాణ ఏపీలో అయితే ఏ న్యూస్ లేదు, మాల్ ప్రాక్టీస్ జరగలేదు కాబట్టి కండక్ట్ చేయరు. సో తెలుగు స్టేట్ స్టూడెంట్స్ మీకు వచ్చిన స్కోర్స్ని బట్టి మీ కాలేజెస్ దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి. నెక్స్ట్, ఇఫ్ దే ఫైండ్ పేపర్ లీక్, సరే రాజస్థాన్లోనో బీహార్లోనో ఉత్తరప్రదేశ్లో పేపర్ లీక్ అయింది అనుకుందాం, వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిండ్రు, ఓన్లీ ఆ స్టేట్లోనే రీనీట్ కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మనం చూస్తుంటాం ఏదో ఒక ప్లేస్లో రీనీట్ కండక్ట్ చేస్తుంటారు. మనకు క్వశ్చన్ పేపర్ మీకు పీవైక్యూలలో కూడా ఉంటుంది కదా రీనీట్ అని క్వశ్చన్స్. సో ఆ స్టేట్లో మాత్రమే రీనీట్ కండక్ట్ చేస్తారు. సో అది వాళ్ళ ప్రాబ్లం అది. ఓకేనా? సో మీకు వచ్చిన స్కోర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ జరగదు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్యానిక్ అవ్వకండి. నెక్స్ట్ 2024లో బిగ్ ఇష్యూ అయింది, బట్ రీనీట్ అనేది పెట్టలేదు. డోంట్ ప్యానిక్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ స్టెప్స్ ఏంటుంటాయో చెప్తా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆల్రెడీ ప్రొవిజనల్కి విడుదల చేశారు. ప్రొవిజనల్కిని బట్టి చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు, నాకు 500 వచ్చినాయి, 540 వచ్చింది, 520 వచ్చింది అనేది. వాటన్నిటిని స్కోర్స్ అన్నీ నేను బల్క్గా గ్యాదర్ చేసుకొని ఒక వీడియో చేస్తాను వెరీ క్లియర్గా. ఆల్రెడీ మన ఛానల్లో తెలంగాణ ఓయూ, ఆంధ్రప్రదేశ్ SVU అండ్ AU కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయో ఇచ్చాను మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మనకు అల్టిమేట్గా ర్యాంక్ అనమాట. ర్యాంక్ తెలిస్తే 90% గుర్తుపట్టవచ్చు. 80 నుంచి 90% మనకు మెరిట్ లిస్ట్ ఇస్తారు. తెలంగాణ అయితే కాళోజీ నారాయణరావు వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తెలంగాణ పిల్లల లిస్ట్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో NTR హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు చూస్తే ఇక 99% మనకు క్లారిటీ వస్తుంది, సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఎందుకంటే ఎన్ని సీట్లు ఉన్నాయో మనకు తెలుసు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలుసు, మన పైన ఎంతమంది ఉన్నారు, మన కింద ఎంతమంది ఉన్నారు, మన పైన ఎంతమంది ఉన్నారో ఇంపార్టెంట్ బెస్ట్ ప్లేస్లో. సో దాన్ని బట్టి 10 సీట్లు ఉన్నాయి, మీరు 4th పొజిషన్లో ఉన్నారు ఆ మెరిట్ లిస్ట్లో, ఖచ్చితంగా MBBS సీట్ వస్తుంది అలా చెప్పొచ్చు అనమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నెక్స్ట్ OMR క్వశ్చన్ ఛాలెంజ్ జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్కి ఇస్తారు. ఫైనల్కి ఇచ్చిన రోజే రిజల్ట్ ఇస్తారు. ఈ రిజల్ట్లో ర్యాంక్ ఇస్తారు, ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారు. ఈ ర్యాంక్ తోటి మనం 80% గెస్ చేయొచ్చు. ర్యాంక్ 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది. 20,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఆల్ ఇండియాలో వస్తుంది, స్టేట్లో వస్తుంది. 30,000 వచ్చిన ఆల్ ఇండియా కోటాలో వస్తుంది, స్టేట్లో వస్తుంది. ఇక ఈ 40,000-50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. రిజర్వేషన్ బట్టి సీట్స్ ఉంటాయి. 1,00,000 వచ్చింది అనుకోండి, ఆల్ ఇండియా కోటాలో సీట్ రాదు. ఓకేనా? స్టేట్ కోటా మాత్రం అంటే రాదు, అంటే తక్కువ పాసిబిలిటీస్. ఓకేనా? అలా డిస్కస్ చేయొచ్చు అనమాట ఎక్స్ప్లెనేషన్. సో మనకు ర్యాంక్ రోజు మనకు తెలుస్తుంది క్లియర్గా. నెక్స్ట్ స్టేట్ కోటా స్టార్ట్ అవుతుంది రిజల్ట్ వచ్చిన వెంటనే. స్టేట్ కోటా అండ్ ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అవుతుంది. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకని మీరేం చేయాలి, మీరు సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఏప్రిల్ తర్వాత చేసిన ప్రతి సర్టిఫికేట్ వ్యాలిడే. ఓకేనా? అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ మనకి ఏప్రిల్ తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే జూన్లో రిజల్ట్ వచ్చిందంటే మనకు నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అవసరమవుతాయి అనమాట. సో రెడీ సర్టిఫికేట్, ఏమేమి సర్టిఫికేట్ రెడీ చేయాలి ఎలా అనేది నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఈ సర్టిఫికేట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ వ్యూ సేమే ఉంటుంది. ఏమైనా చేంజెస్ ఉన్నా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ స్టేట్ ఫార్మేట్ ఉంటుంది, సెంట్రల్ ఆల్ ఇండియా కోటాకు ఉంటుంది. చూడండి కొంచెం డిఫరెన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు BCA, BCB, BCC అనేది స్టేట్ ఫార్మేట్లో తీసుకోవాలి సర్టిఫికేట్. ఓబీసీ అనేది మనకు వేరే ఫార్మేట్లు ఉంటుంది అనమాట. ఇవి ఒకసారి చూసుకోండి BC స్టూడెంట్స్, నేను చెప్తాను క్లియర్గా. మనకు నోటిఫికేషన్ వచ్చినాక వెరీ క్లియర్ ఇస్తారు, ఇది స్టేట్ సెంట్రల్ ఫార్మేట్, ఇది స్టేట్ అని.
ఓకే, స్టేట్ ఫార్మేట్ అయితే మనం మీ సేవలో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ సేవలో వెళ్ళి అడగండి. ఓకేనా, మీకు క్లియర్గా తెలుస్తుంది. సో బీసీఏ, బీసీబీ, బీసీసీ అనేది స్టేట్ అంటాం, ఓబీసీ అనేది సెంట్రల్ అంటాం అనమాట. సో ఈ సర్టిఫికేట్స్ త్వరగా తీసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు రౌండ్ 1 అలాట్మెంట్ వచ్చినప్పుడు ఆ టైం కల్లా మీ దగ్గర ఓబీసీ ఉండాలి. లేస్ మేము జాయినింగ్ అప్పుడు తీసుకొని వెళ్తాము అంటే వాళ్ళు ఒక డేట్ చెప్తారు, ఈ డేట్ తర్వాత తెచ్చిన ఓబీసీ మేము తీసుకోమంటారు అనమాట. అందుకే కౌన్సిలింగ్ స్టార్టింగ్ కంటే ముందే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలి. చాలామందికి తెలియదు ఇది. లాస్ట్ టైం ఎయిమ్స్ మంగళగిరిలో ఒక ఇష్యూ అయింది. ఎయిమ్స్ మంగళగిరిలో ఆ అబ్బాయికి ఓబీసీ మీద సీట్ వచ్చింది. ఆ ఓబీసీ సర్టిఫికేట్ ఎప్పుడు తెచ్చారు అని అంటే సీట్ అలాట్మెంట్ అయినాక అయిన తర్వాత వచ్చిందనమాట. ఓబీసీలనే సీట్ వచ్చింది, ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే అసలు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు లేట్ తెచ్చారు సర్టిఫికేట్, డేట్ లేట్ ఉంది, మీరు ముందే తీసుకోవాల్సిందని చెప్పేసి అబ్జెక్షన్ చేశారు ఎయిమ్స్ మంగళగిరి. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ ముందే తీసి పెట్టుకోండి, ఇప్పుడే తీసి పెట్టుకోండి. ఇప్పుడు మేలో తీసుకున్న ప్రతి సర్టిఫికేట్ వ్యాలిడే, నో డౌట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎనీథింగ్ ఏదైనా సరే, ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్, ఓబీసీ ఇవన్నీ. ఎస్సీ ఎస్టీ అయితే లాస్ట్ 2-3 years ఉన్నా కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ నేను చెప్తాను మీకు వీడియోలో. సో ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అండ్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. కాలేజీ లిస్టు, తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీ లిస్టు టాప్ 2 అంటే ఇప్పుడు తెలంగాణలో గాంధీ, ఉస్మానియా, కేఎంసీ, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, అలా ఆర్డర్. ఆల్ ఇండియా కోటాల ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ నాగ్పూర్, ఎయిమ్స్ భోపాల్. ఇవి డిఫరెన్సెస్ ఏంటివి? జిప్మర్ బెటరా, ఎయిమ్స్ ఢిల్లీ బెటరా, గాంధీ బెటరా, బీబీ నగర్ బెటరా, ఎయిమ్స్ మంగళగిరి బెటరా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ బెటరా? ఇలా డౌట్స్ వస్తాయి. అవన్నీ నేను ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వెరీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వెరీ క్లియర్గా అప్లోడ్ చేస్తాను. మనకు అర్థమయ్యేటట్లు మాట్లాడుకుందాం, మీకు అర్థమయ్యేటట్లు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా అంటే కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని చూసి మేబీ మీకు రిప్లై ఇవ్వకుండా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ క్లారిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకవైపు క్లాసెస్, ఒకవైపు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని, ఒకవైపు ఒక యాప్ తీసుకొద్దామని ఆ వర్క్ జరుగుతుంది. అందుకని రిప్లై కొంచెం లేట్ కావచ్చు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏమనుకోకండి. వాటిని చూసి ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తాను. సో వీడియోస్ మిస్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరికైనా రిప్లై రాకుంటే ఏమనుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఫైనల్ కన్క్లూజన్, రీనీట్ ఉండదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండదు, ఎటువంటి ఇష్యూస్ జరగలేదు, చాలా జెన్యూన్గా జరిగింది. స్టూడెంట్స్ అంతా కష్టపడి రాశారు, అందరికీ మంచి సీట్లు వస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఫాలో అవుతుండండి.